Good morning, ma. We're gonna first MPCS, second some data structures using C. Okay, na? In your previous class, ma, we have seen about a linear list. Okay, na? అంటే మనం ప్రీవియస్ క్లాస్ లో 2 dimensional array 1 dimensional arrays చూసుకున్నాం. ఆ 2 dimensional array 1 dimensional array లో మనం శాంపుల్ ప్రోగ్రామ్ సోర్స్ కోడ్ కూడా మనం చూసుకున్నాం. అండ్ 2 dimensional array లో మీకు నేను వాట్ ఇస్ 2 dimensional array చెప్పాను. ఆ 2 dimensional array లో మనం ఎలా సబ్స్క్రిప్ట్స్ ని 2 dimensional array లో ఎలిమెంట్స్ సబ్స్క్రిప్ట్స్ కింద ఇస్తాం. ఆ 2 dimensional array లో ఉన్న సబ్స్క్రిప్ట్స్ ని రోస్ అండ్ కాలమ్స్ కింద అంటాం. ఆ 2 dimensional arrays లో మనం ఎలిమెంట్స్ ని మ్యాట్రిక్స్ టేబుల్ ఆర్ టేబుల్ ఎలిమెంట్స్ అని కూడా మనం కాల్ చేస్తానన్నా. అండ్ దీని 2 ఎలిమెంట్స్ కింద చెప్పుకున్నాం. అండ్ దీస్ ఆర్ హౌ వీఆర్ క్రియేటింగ్ ఈ 2 dimensional arrays లో ఎలిమెంట్స్ ని ఎలా ఇనిషియలైజ్ చేస్తాం అండ్ హౌ వీ హ్యావ్ టు క్రియేట్ ఎ ప్రోగ్రామ్ అనేది కూడా నేను చూసుకున్నాం. ఓకేనా, శాంపుల్ ప్రోగ్రామ్ ఇచ్చి చెప్పుకున్నాం. నెక్స్ట్ ఐ హావ్ గివెన్ దాని తర్వాత నెక్స్ట్ నేను మాట్లాడుకున్న టాపిక్ ఏంటంటే లీనియర్ లిస్ట్. వాట్ ఈస్ అ లీనియర్ లిస్ట్ అంటే ఈ లీనియర్ లిస్ట్ ని ఏం చేసుకోమంటే సీక్వెన్స్ ఆర్ మోర్ సీక్వెన్స్ గా సేమ్ ఎలిమెంట్స్ అంటే యూనిక్ ఎలిమెంట్స్ ఒక సీక్వెన్స్ ఎలిమెంట్స్ జీరోస్ ఆర్ మోర్ హోమోజెన్ అంటే జీరో కన్నా మోర్ ఎలిమెంట్స్ సేమ్ ఉన్న ఎలిమెంట్స్ ని లిస్ట్ లో ఇన్ ఆర్డర్ సీక్వెన్స్ ఒక లిస్ట్ లో ఆర్డర్డ్ గా సీక్వెన్స్ గా మనం సింగిల్ టైప్ ఆఫ్ ఎలిమెంట్ డేటా అంటే దీన్ని సింగిల్ టైప్ ఆఫ్ డేటాని మనకి ఇచ్చినప్పుడు ఓకేనా. స్పీకింగ్ అబౌట్ లీనియర్ లిస్ట్ అన్న నిన్న క్లాస్ లో మనం లీనియర్ లిస్ట్ కోసం చెప్పుకున్నాం. ఈ లీనియర్ లిస్ట్ అంటే సీక్వెన్స్ ఒక ఎలిమెంట్స్ ని సీక్వెన్స్ ఎలా క్రియేట్ చేయొచ్చు. ఓకేనా, ఈ హోమోజెన్స్ సీక్వెన్స్ అంటే లైక్ ఎలిమెంట్స్ అంటే సేమ్ ఎలిమెంట్స్ ని అంటే డిఫరెంట్ ఎలిమెంట్స్ కాకుండా సేమ్ ఎలిమెంట్స్ ని లైక్ ఎలిమెంట్స్ ని సీక్వెన్స్ ని ఎలా మనం ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసుకోవచ్చు, హౌ వీ కెన్ అసైన్ ఎలిమెంట్స్ అనేది మనం చూసుకున్నానా. ఓకేనా, అండ్ దీంట్లోకి వచ్చేసరికి లీనియర్ ఎలిమెంట్స్ వచ్చేసరికి మనం ప్రాపర్ గా కొన్ని ఆపరేషన్స్ చూసుకున్నాం. వాట్ ఆర్ దోస్ ఆపరేషన్స్ అంటే వీ కెన్ యూజింగ్ దిస్ లీనియర్ లిస్ట్ మనం ఒక ఎంప్టీ లిస్ట్ ని ఎలా క్రియేట్ చేయొచ్చు, హౌ టు క్రియేట్ ఎ ఎంప్టీ లిస్ట్ యూజింగ్ దిస్ లీనియర్ లిస్ట్ అనేది చూసుకున్నాం. అండ్ హౌ టు ఈ లీనియర్ లిస్ట్ యూజ్ చేసుకుని హౌ టు లొకేట్ ఎన్ ఆబ్జెక్ట్. ఓకేనా, మన లిస్ట్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ లో మనం ఇచ్చిన ఎలిమెంట్ ఏ ప్లేస్ లో ఉందా అనేది లొకేట్ చేసుకోవడానికి అంటే గ్రూప్ ఆఫ్ పర్సన్స్ సచ్ ఎ పర్సన్ హూ వాజ్ అసెంబ్లీ. ఓకేనా, ఒక పర్సన్ ఒక గ్రూప్ ఆఫ్ మెంబర్స్ హూ వాజ్ అసెంబ్ల్డ్ ఇన్ అసెంబ్లీ అంటే కొంతమంది వ్యక్తులు ఒక అసెంబ్లీ అయినప్పుడు ఆ అసెంబ్లీలో ఒక పర్సన్ ని ఏ ప్లేస్ లో ఉన్నాడో అని ఐడెంటిఫై చేయడానికి మనం ఈ లీనియర్ లిస్ట్ మనకి యూస్ఫుల్ హెల్ప్ఫుల్ అవుతాయన్నా. అంటే గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ ఒక ఎలిమెంట్ ని ప్లేస్ ని ఫైండ్ చేయడానికి అంటే గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ అంటే సెన్స్ ఒక 100 నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటాయి ఒక గ్రూప్ లో. ఆ 100 నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఒక ఎలిమెంట్ ని అది ఏ ప్లేస్ లో ఉన్నదని ఫైండ్ చేయడానికి లీనియర్ లిస్ట్ యూజ్ అవుతుందా. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఇన్సర్ట్ అంటే ఈ గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ లో మనం న్యూ ఎలిమెంట్ ఏదైనా అంటే కొత్తగా ఏదైనా ఎలిమెంట్ ఇన్సర్ట్ చేయాలనుకున్నా మనకి ఇది ఈ లీనియర్ లిస్ట్ హెల్ప్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి ప్రింట్ లిస్ట్ అంటే ఏదైనా ఎలిమెంట్స్ ని ప్రింట్ చేయాలనుకున్నా అంటే న్యూ మనం వాట్ ఆర్ ద ఎలిమెంట్ దట్ ఆర్ డిక్లేర్డ్ ఇన్ లీనియర్ లిస్ట్. ఈ లీనియర్ లిస్ట్ లో ఏదైనా ఎలిమెంట్స్ ఏమైతే ఎలిమెంట్స్ మనం డిక్లేర్ చేస్తామో ఆ ఎలిమెంట్స్ మనం ప్రింట్ చేయడానికి యూజ్ అవుతుంది. అండ్ టు రిమూవ్ ఓకేనా, అంటే ఇక్కడ మనం రిమూవ్ చేయాలనుకున్న ఒక ఎలిమెంట్ ని మనకి ఈ లీనియర్ లిస్ట్ మనం యూజ్ చేసుకుంటాం. అండ్ రిమూవ్ ఇన్ ద సెన్స్ టు డిలీట్ ఎన్ ఎలిమెంట్. ఓకేనా, ఇన్సర్ట్ వైల్ వి ఆర్ ఇన్సర్టింగ్ ద ఎలిమెంట్ ఇన్ ద సెన్స్ దేర్ ఇస్ ఛాన్స్ టు డిలీట్ అన్ ఎలిమెంట్. ఒక ఇన్సర్ట్ మనం ఒక లీనియర్ లిస్ట్ లో ఇన్సర్ట్ చేసామంటే అది ఏం ఇండికేట్ చేస్తుంటే మనకి ఛాన్స్ దేర్ ఇస్ ఎ ఛాన్స్ దేర్ ఇస్ ఎ ఛాన్స్ టు డిలీట్ అన్ ఎలిమెంట్. అంటే మనం ఇన్సర్ట్ చేయడమే కాదు మనకి ఆ లీనియర్ లిస్ట్ లో ఉన్న ఎలిమెంట్స్ మనం డిలీట్ చేయొచ్చు అనే ప్రాబిలిటీ కూడా మనకి ఈ లీనియర్ లిస్ట్ లో మనకి నేర్చుకుంటున్నా. నెక్స్ట్ we have also enhanced in the kth finding the x term అంటే kth term అంటే what was the term that was not unknown అంటే రిమైనింగ్ నెక్స్ట్ వచ్చే టర్మ్ ఏంటి మనకు తెలియంది అది కూడా మనం ఈ లీనియర్ లిస్ట్ లో మనం ఫైండ్ చేయొచ్చు అన్న. we have seen about the difference between array and linked list. arrays కి linked list కి మనం డిఫరెన్స్ నేను చూసుకున్నాం. now we are having moving to second unit లో పార్ట్ బి అంటే ఓకేనా. సెకండ్ యూనిట్ లో మన పార్ట్ బి అంటే మనకి సెకండ్ యూనిట్ పార్ట్ ఏ వచ్చేసరికి అరేస్ ఉన్నాయి, సెకండ్ యూనిట్ లో పార్ట్ బి వచ్చేసరికి లింక్డ్ లిస్ట్ ఉన్నాయి. వీఆర్ కన్సిడరింగ్ సెకండ్ యూనిట్ పార్ట్ బి మనకి లింక్డ్ లిస్ట్ కోసం చూసుకుంటున్నానా. ఓకేనా, లింక్డ్ లిస్ట్ లో మనకు సెకండ్ యూనిట్ వచ్చేసరికి లింక్డ్ లిస్ట్. ఓకేనా,
బి లింక్డ్ లిస్ట్. ఓకేనా? ఈ సెకండ్ పార్ట్ బి లింక్డ్ లిస్ట్ కోసం చూసుకుంటున్నానా అంటే లింక్డ్ లిస్ట్ ఏమున్నాయి, వాట్ ఆర్ దిస్ లింక్డ్ లిస్ట్ ఇన్ డేటా స్ట్రక్చర్స్ ఇండికేట్స్ అంటే డేటా స్ట్రక్చర్స్ లింక్డ్ లిస్ట్ మనకి ఏంటి, వాట్ డస్ ఇట్ ఎన్హాన్స్, మనకి ఏం తెలియజేస్తుంది, ఫర్ వాట్ పర్పస్ వీఆర్ స్టడింగ్ దిస్ లింక్డ్ లిస్ట్ ఇన్ డేటా స్ట్రక్చర్స్. ఈ డేటా స్ట్రక్చర్స్ ఈ లింక్డ్ లిస్ట్ మనం దేనికోసం, ఫర్ వాట్ పర్పస్ వీఆర్ రీడింగ్ దిస్ లింక్డ్ లిస్ట్ అనేది టుడేస్ క్లాస్ లో మనం ఇంట్రొడక్షన్ చూసుకున్నానా. వీఆర్ హ్యావింగ్ ఎ ఇంట్రొడక్షన్, లింక్డ్ లిస్ట్ ఇంట్రొడక్షన్ చూసుకుంటున్నానా. We are having introduction about the linked list. What linked list అంటే ఏంటి, and what was the purpose we are using this linked list in data structures. ఈ data structures లో linked list లో దేనికోసం మనం యూజ్ చేస్తున్నాం అనేది ఈ రోజు క్లాస్ మనం ఈ రోజు క్లాస్ ఉన్న linked list is a dynamic and linear data structure. అంటే డైనమిక్ అండ్ లీనియర్ డేటా స్ట్రక్చర్. లింక్డ్ లిస్ట్ అంటే డైనమిక్ అండ్ లీనియర్ డేటా స్ట్రక్చర్. అంటే మనం బిఫోర్ క్లాస్ లీనియర్ డేటా స్ట్రక్చర్ కోసం చదువుకున్నానా. లీనియర్ డేటా స్ట్రక్చర్ ఇన్ ద సెన్స్, what does this linear data structure enhance means, it is sequence order homogeneous sequence of data ని ఎలా అయితే మనం క్రియేట్ చేసుకున్నామో ఇక్కడ కూడా లింక్ లిస్ట్ అనేది కూడా డైనమిక్ అంటే యూనిక్ డేటా స్ట్రక్చర్ అన్న. లింక్ లిస్ట్ ఇస్ యూనిక్ డేటా స్ట్రక్చర్ హ్యావింగ్ ఎ లీనియర్ అంటే ఇది ఏం, ఈ లింక్ లిస్ట్ ఏం ప్రాపర్టీస్ ని పోసెస్ చేస్తుందంటే ఈ లింక్ లిస్ట్ లో డైనమిక్ అండ్ లీనియర్ డేటా స్ట్రక్చర్స్. ఇట్ హ్యావ్ బోత్ టూ ప్రాసెస్ అన్న. డైనమిక్ అంటే హ్యావింగ్ యూనిక్ ఎలిమెంట్స్ ఉంటాయి, హ్యావింగ్ లీనియర్ డేటా స్ట్రక్చర్స్ అంటే లీనియర్ డేటా స్ట్రక్చర్స్ లో అంటే సేమ్ ఎలిమెంట్స్ సీక్వెన్స్ ఆర్డర్ ఎలా క్రియేట్ చేస్తున్నాం అనే ప్రాపర్టీస్ ని ఈ లింక్డ్ లిస్ట్ లో మనం యాక్సెస్ చేసుకుంటున్నానా. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసరికి which overcomes the problems raised by arrays. అంటే ఇది arrays లో it overcomes the problems of arrays. అంటే it overcomes the problems of arrays. అంటే arrays లో మనం ఏమైతే ప్రాబ్లమ్స్ వచ్చాయో while we are creating data in a while we are initializing data in arrays, మనం ఏ డేటాని ఇనిషియలైజ్ చేసినప్పుడు ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చి ఆ ప్రాబ్లమ్స్ ని we can overcome, ఆ ప్రాబ్లమ్స్ ఈ లింక్డ్ లిస్ట్ లో మనం ఓవర్కమ్ చేసి డేటాని క్రియేట్ చేయొచ్చు అనేది మనం ఈ లింక్డ్ లిస్ట్ లో చూసుకుంటున్నానా. ఓకేనా? ఏ లింక్డ్ లిస్ట్ ఇస్ ఏ లీనియర్ డేటా స్ట్రక్చర్. ఏ లింక్డ్ లిస్ట్ అనేది కూడా ఏ లింక్డ్ లిస్ట్ ఇస్ ఆల్సో ఏ లీనియర్ డేటా స్ట్రక్చర్. ఇట్ ఇస్ ఆల్సో ఏ లీనియర్ డేటా స్ట్రక్చర్. ఇది కూడా లీనియర్ డేటా స్ట్రక్చర్. లింక్డ్ లిస్ట్ అనేది కూడా లీనియర్ డేటా స్ట్రక్చర్ అనా. A linked list is also a linear data structure. ఓకేనా? లీనియర్ డేటా స్ట్రక్చర్ which linear ordering is maintained by links. ఓకేనా? ఈ లింక్డ్ లిస్ట్ ఇది ఏమవుతుందంటే ఇట్ ఈస్ ఆల్సో లీనియర్ డేటా స్ట్రక్చర్ which a linear ordering is maintained by links. ఈ లీనియర్ ఆర్డరింగ్ అనేది is maintained. ఓకేనా? which the linear order is maintained by links అన్న. అంటే దీంట్లో ఉన్న లీనియర్ ఆర్డర్ ని యూజింగ్ దిస్ లింక్స్ యూజ్ చేసుకుని we are maintaining this linear order. అంటే దీంట్లో ఉన్న లీనియర్ ఆర్డర్ ని బై యూజింగ్ లింక్స్ మనం లింక్స్ క్రియేట్ చేసి మన లీనియర్ ఆర్డర్ ని ఫైండ్ చేస్తున్నానా. అండ్ ఆల్సో ఓకేనా, అండ్ ఆల్సో మనం ఇంకేంటంటే లింక్ లిస్ట్ ఇస్ ఎ కలెక్షన్ ఆఫ్ నోట్స్. ఓకేనా? ఇది కలెక్షన్ ఆఫ్ నోట్స్. ఏ లింక్ లిస్ట్ ఇస్ ఎ కలెక్షన్ ఆఫ్ నోట్స్ అంటే డిఫరెంట్ కలెక్షన్ ఆఫ్ నోట్స్ అంటే లింక్ లిస్ట్ మనం ముందే చెప్పుకున్నానా. నేను ప్రీవియస్ టాపిక్స్ లో లింక్ లిస్ట్ అంటే కలెక్షన్ ఆఫ్ నోట్స్ అని కూడా మనం మాట్లాడుకున్నాం. డిఫరెంట్ నోట్స్. ఓకేనా? ఏ బి అనే నోట్స్ మనం మాట్లాడుకుంటే ఇది కలెక్షన్ ఆఫ్ నోట్స్ నానా. A linked list is a collection of nodes which elements which maintain a linear order. ఓకేనా? దీంట్లో ఎలిమెంట్స్ ని ఏం చేస్తుంది, లీనియర్ ఆర్డర్ లో మనకి మెయింటైన్ చేస్తుంది. డేటా అనేది లీనియర్ ఆర్డర్ లో మెయింటైన్ చేస్తుంది. హియర్ ఈచ్ నోడ్ కంటైన్స్ టూ పార్ట్స్. మనం చెప్పుకున్నాం కదా ఈచ్ నోడ్. ఓకేనా? ఈచ్ నోడ్ కంటైన్స్ టూ పార్ట్స్. మన ప్రీవియస్ క్లాస్ లో మనం చూసుకున్నానా ఈచ్ నోడ్ కంటైన్స్ టూ పార్ట్స్ అని చెప్పుకున్నాం. ఫస్ట్ వన్ వచ్చి డేటా పార్ట్. ఓకేనా? ఇది 2 నోడ్స్ అనుకున్నానా. దిస్ వాస్ మై 2 నోడ్స్ 10. ఓకేనా? దిస్ వాస్ మై డేటా పార్ట్.
ఇది డేటా పార్ట్ వేర్ ఐ హావ్ క్రియేటెడ్ డేటా అండ్ నెక్స్ట్ వచ్చేసరికి దిస్ వాస్ మై రెఫరెన్స్ పార్ట్ ఇది రెఫరెన్స్ పార్ట్ ఐ హావ్ నాట్ అసైన్డ్ ఎనీ డేటా ఇది reference part nana in this reference part I have not assigned any data ఈ reference part లో ఏ data నేను include చేయలేదు so this was the how I am allocating data in using linked list ఈ data ని ఈ linked list యూజ్ చేసి ఈ విధంగా data allocate చేస్తున్నాను నెక్స్ట్ వచ్చేసరికి the data part contains the values the data part contains the values అని data part లో values contain చేస్తున్నానా ఓకేనా డేటా పార్ట్ కంటెంట్స్ ద వాల్యూస్ ఆఫ్ ద డేటా అంటే ఈ డేటా పార్ట్ లింక్డ్ లిస్ట్ లో ఈ డేటా పార్ట్ అనేది ఏమవుతుందంటే ఇట్ కంటెన్స్ ద వాల్యూస్ ఆఫ్ డేటా అంటే ఈ డేటా పార్ట్స్ లో ఏముంటాయని సాధారణంగా డేటా పార్ట్ మీన్స్ ఇట్ కన్సిస్ట్ ఓన్లీ వాల్యూస్ ఓకేనా కంటెన్స్ ద వాల్యూస్ ఆఫ్ ద డేటా అండ్ రెఫరెన్స్ పార్ట్ కంటెన్స్ ద లింక్స్ అంటే ఈ రెఫరెన్స్ పార్ట్స్ లో డేటా పార్ట్ లో డేటా ఆఫ్ ద వాల్యూస్ ఉంటాయన్నా ఏమైతే డేటాని మనం ఈ డేటా పార్ట్ లో ఇచ్చామో ఆ డేటా అనేది డేటా పార్ట్ లో ఉంటుంది అండ్ ద రెఫరెన్స్ అండ్ ద రెఫరెన్స్ పార్ట్ కంటెన్స్ లింక్స్ అండ్ ద రెఫరెన్స్ పార్ట్ లో ఏముంటాయంటే లింక్స్ ఉంటాయన్నా టు ద నెక్స్ట్ నోడ్ ఓకేనా అంటే నెక్స్ట్ నోడ్ ఏమైతే నోడ్ క్రియేట్ చేస్తామో ఆ నెక్స్ట్ నోడ్ యొక్క రెఫరెన్స్ ఈ రెఫరెన్స్ పార్ట్ లో ఉంటుంది ఇన్ ద సెన్స్ ఇఫ్ ఐ గివింగ్ ఇక్కడ ఒక డేటా పార్ట్ ఇచ్చి నెక్స్ట్ నోడ్ అంటే దీనికి నెక్స్ట్ నోడ్ రెఫరెన్స్ పార్ట్ అంటే ఏమైతే నెక్స్ట్ డేటా పార్ట్ ఉంటుందో దాని యొక్క రెఫరెన్స్ ఇక్కడ మనకి ఇండికేట్ చేస్తున్నానా దిస్ వాస్ హౌ వి ఆర్ ఇనిషియలైజింగ్ అరే దిస్ ఎలిమెంట్స్ ఇన్ లింక్డ్ లిస్ట్ ఈ విధంగా ఎలిమెంట్స్ మనం ఇనిషియలైజ్ చేస్తామని తెలుసుకున్నానా నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా దీంట్లో మనం ఏం నేర్చుకున్నాం అంటే వాట్ వి ఆర్ డూయింగ్ సీయింగ్ ఎన్హాన్సింగ్ ఇన్ దిస్ లింక్డ్ లిస్ట్ మీన్స్ సో ఇట్ ఈస్ ఎనఫ్ ఫర్ ఓకేనా ద ఫస్ట్ నోడ్ ఇస్ కాల్డ్ హెడ్ దీంట్లో ఫస్ట్ నోడ్ ఏదైతే ఉందో మేము డేటా పార్ట్లు ఇచ్చామో దాన్ని హెడ్ అంటున్నానా అండ్ ద లాస్ట్ నోడ్ ఇస్ కాల్డ్ లాస్ట్ అంటే వాట్ ఆర్ ద లాస్ట్ నోడ్ ఇన్ ద లింక్డ్ లిస్ట్ మన లాస్ట్ లింక్డ్ లిస్ట్ లో ఉన్న లాస్ట్ నోడ్ ని లాస్ట్ అంటున్నాను అంటే ఇన్ ద సెన్స్ ఎవ్రీ హ్యావింగ్ హెడ్ అండ్ టైల్ అంటే ప్రతి దానికి హెడ్ అండ్ టైల్ అన్నాం హియర్ వీఆర్ కాలింగ్ యాజ్ హెడ్ అండ్ లాస్ట్ అంటే ఫస్ట్ నోడ్ ని మనం హెడ్ అన్నాం అండ్ ద లాస్ట్ నోడ్ అంటే ఏదైతే చివరి నోడ్ ఉందో ఆ చివరి నోడ్ ని మనం లాస్ట్ అని కాల్ చేస్తున్నా ద లాస్ట్ నోడ్ ఇన్ ద లిస్ట్ కంటైన్స్ నల్ లాస్ట్ నోడ్ ఇన్ ద లిస్ట్ వాట్ ఆర్ ద లిస్ట్ దట్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ద లాస్ట్ నోడ్ అంటే ద లాస్ట్ నోడ్ ఈ లాస్ట్ నోడ్ ని మనం నల్ అని కూడా అంటాం వీఆర్ కాలింగ్ యాజ్ నల్ ఓకేనా వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ హెడ్ ఓకేనా హెడ్ దీని లాస్ట్ నోడ్ అని కూడా అంటాం ఓకేనా నల్ అని కూడా అంటాం ఓకేనా నల్ అంటే లాస్ట్ నోడ్ లో మనకి ఏమీ ఉండదు కాబట్టి ఇట్ ఓన్లీ ఎన్హాన్సెస్ రెఫరెన్స్ పార్ట్ అంటే రెఫరెన్స్ పార్ట్ ఆఫ్ ద నెక్స్ట్ నోడ్ అంటే ఏమైతే నెక్స్ట్ నోడ్ మనకి క్రియేట్ చేసుకున్నాం నెక్స్ట్ డేటా పార్ట్ ఏముందో దాని యొక్క రెఫరెన్స్ లాస్ట్ నోడ్ లో ఉంటుంది కాబట్టి లాస్ట్ నోడ్ రెఫరెన్స్ చేస్తుంది కాబట్టి వీఆర్ కాలింగ్ ఎస్ రెఫరెన్స్ నోడ్ అండ్ లాస్ట్ నోడ్ ఫస్ట్ నోడ్ మనం హెడ్ అంటున్నాం లాస్ట్ నోడ్ వచ్చేసరికి లాస్ట్ నోడ్ అండ్ లాస్ట్ అని అంటున్నాం అది నల్ అని అంటున్నాం ఓకేనా ఓకే ఇది మనం చూసుకుంటున్నా నెక్స్ట్ వచ్చేసరికి ద లాస్ట్ నోడ్ ఇన్ ద లిస్ట్ కంటైన్స్ నల్ యాజ్ ద రెఫరెన్స్ ఫీల్డ్ బికాస్ ఇట్ డస్ నాట్ పాయింట్ ఎనీ అదర్ నోట్స్ అంటే ఇది అది ఏంటి నల్ అని ఎందుకన్నామంటే ఇట్ డస్ నాట్ పాయింట్ ఎనీ అదర్ నోట్స్ అంటే అది ఏ నోట్స్ ని పాయింట్ అవుట్ చేయదు కాబట్టి దాని నల్ అంటే ఇట్ వాస్ ఎంప్టీ స్పేస్ అంటే దీంట్లో ఏ వాల్యూ డేటా వాల్యూ అనేది లేదు కాబట్టి సో వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ నల్ మీన్స్ ఇట్ ఓన్లీ ఈ రెఫరెన్స్ ఇట్ ఓన్లీ ఎన్హాన్స్ ద రెఫరెన్స్ ఆఫ్ ద నెక్స్ట్ నోడ్ ఆ నల్ అనేది ఏం చేస్తుందంటే నెక్స్ట్ నోడ్ యొక్క రెఫరెన్స్ ని మాత్రమే అది ఇండికేట్ చేస్తుంది దాంట్లో ఏ డేటా వాల్యూని స్టోర్ చేసుకుంటుంది కాబట్టి వీఆర్ కాలింగ్ ఇట్ యాస్ నల్ దీంట్లో ఏ డేటా వాల్యూని మనం ఇండికేట్ చేస్తారా ఓకేనా కాబట్టి మనం దీన్ని నల్ అంటున్నాం ఓకేనా ద లాస్ట్ నోడ్ అండ్ లాస్ట్ పార్ట్ ఆఫ్ ద నోడ్ అంటే ఈ లాస్ట్ నోడ్ లో మనం ఏ డేటాని మనం ఇంటర్ఫియర్ చేస్తలేదు ఏ డేటాని దీంట్లో స్టోర్ చేస్తాం కాబట్టి మనం ఏమంటాం దీన్ని నల్ అంటాం అంటే ఇది లాస్ట్ నోడ్ మనకి ఏమి ఇండికేట్ చేస్తుందంటే వీఆర్ ఓన్లీ హ్యావింగ్ ఏ రిఫరెన్స్ పార్ట్ అంటే అది ఒక రిఫరెన్స్ పార్ట్ కింద నెక్స్ట్ వచ్చే నోడ్ ఏంటి అంటే ఇట్ ఓన్లీ గివ్స్ ఇన్ఫర్మేషన్ వాట్ వాస్ ద కమింగ్ నెక్స్ట్ నోడ్ అంటే మనం ఎలిమెంట్స్ లో ఈ లింక్ లిస్ట్ ఎలిమెంట్స్ లో నెక్స్ట్ నోడ్ ఏమవుతుంది ఆ నెక్స్ట్ నోడ్ ఎలిమెంట్ ఏముంటుంది అనే డేటా మాత్రమే ఆ రిఫరెన్స్ ఈ రిఫరెన్స్ నోడ్ మనకి ఓన్లీ ఇట్ వాస్ ఎన్హాన్స్డ్ ఇన్ఫర్మేషన్ మనకి ఇన్ఫర్మేషన్ మాత్రం ఇస్తుంది కాబట్టి దీన్ని రిఫరెన్స్ నోడ్ అన్నో లాస్ట్ నోడ్ అన్నో అదర్వైజ్ వీఆర్ కాలింగ్ ఇస్ నల్ ఓకేనా నల్ ఇన్ ద సెన్స్ ఎన్ ఎంటీ ఇస్ వాజ్ ఎంటీ నోడ్ అదంటే దాంట్లో ఏమీ లేదు శూన్యం అని మనం ఇండికేట్ చేస్తున్నానా ఓకేనా ఇన్ ద లింక్ లిస్ట్ ఈచ్ నోడ్ పాయింట్స్ టు అనదర్ నోడ్ అంటే ఈ లింక్ లిస్ట్ లో ఈచ్ నోడ్ అనేది పాయింట్స్ టు అనదర్ పాయింట్ ఓకేనా
ఇన్ లింక్డ్ లిస్ట్ నానా ఈచ్ నోడ్ అంటే లింక్డ్ లిస్ట్ లో ప్రతి నోడ్ కూడా పాయింట్స్ టు అదర్ నోడ్ అంటే లింక్డ్ లిస్ట్ ఈచ్ నోడ్ పాయింట్స్ టు అదర్ నోడ్ అంటే లింక్డ్ లిస్ట్ లో ఏవైతే నోడ్స్ ఉన్నాయో ఆ నోడ్ ప్రతి నోడ్ కూడా ఈచ్ సింగిల్ నోడ్ అంటే దాంట్లో ఉన్న ఈచ్ సింగిల్ నోడ్ ఏం చేస్తుందంటే పాయింట్స్ టు అనదర్ నోడ్ అంట అంటే దాంట్లో ఉన్న అనదర్ నోడ్ కి పాయింట్ చేస్తుంది ఇన్ ద సెన్స్ ఏం చేస్తుంటే పాయింట్స్ టు అనదర్ నోడ్ ఆఫ్ సేమ్ టైప్ దాంట్లో ఆ సేమ్ టైప్ ఉన్న ఎలిమెంట్ ని పాయింట్ చేస్తుంది అంటే దాంట్లో ఉన్న సేమ్ టైప్ ఆఫ్ నోడ్ ని ఇది పాయింట్ చేస్తుందన్నా సో ద లింక్ లిస్ట్ డేటా స్ట్రక్చర్ ఇస్ కాల్డ్ ఓకేనా దీంట్లో లింక్ లిస్ట్ డేటా స్ట్రక్చర్ ఏమంటాం అంటే సెల్ఫ్ రెఫరెన్షియల్ స్ట్రక్చర్ అంటాం దీంట్లో సెల్ఫ్ లింక్ లిస్ట్ ని మనం ఏమంటాం అంటే వీఆర్ కాలింగ్ యాజ్ సెల్ఫ్ రెఫరెన్షియల్ డేటా స్ట్రక్చర్ ఓకేనా దీన్ని మనం ఏమని కాల్ చేస్తామంటే అంటే ఈచ్ నోడ్ ఇంకో నోడ్ పాయింట్ అవుట్ చేస్తుంది కాబట్టి సో వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ సెల్ఫ్ రెఫరెన్షియల్ డేటా స్ట్రక్చర్ అంటాం అంటే సెల్ఫ్ రెఫరెన్షియల్ అంటే ఒక నోడ్ ఇంకో నోడ్ కి పాయింట్ అవుట్ చేస్తుంది ఒక నోడ్ ని ఇంకొక నోడ్ ని రెఫరెన్స్ చేస్తుంది కాబట్టి వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ సెల్ఫ్ రెఫరెన్షియల్ డేటా స్ట్రక్చర్ అంటే సెల్ఫ్ అంటే దాని యొక్క సెల్ఫ్ ని ఇంకో డేటా స్ట్రక్చర్ రెఫరెన్స్ ఈ సెల్ఫ్ నోడ్ అనేది ఇంకో డేటాని రెఫరెన్స్ చేస్తుంది కాబట్టి వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ సెల్ఫ్ రెఫరెన్షియల్ డేటా స్ట్రక్చర్ అంటే సెల్ఫ్ అంటే ఇక్కడ ఒక డేటా పార్ట్ ఉంది ఇది డేటా పార్ట్ అవుతుంది ఇది రెఫరెన్స్ పార్ట్ అవుతుంది ఈ రెఫరెన్స్ పార్ట్ ఇంకో డేటా స్ట్రక్చర్ కి అసైన్ నోడ్ ఏమైతే డేటా ఉందో ఆ నోడ్ ని అసైన్ చేస్తుంటే ఇది ఏం చేస్తుంది ఇది సెల్ఫ్ అవుతుంది ఈ డేటా ఇంకో డేటాని రెఫరెన్స్ చేస్తుంది కాబట్టి వీఆర్ కాలింగ్ ఇట్ సెల్ఫ్ రెఫరెన్షియల్ డేటా స్ట్రక్చర్ అంటాం సెల్ఫ్ రెఫరెన్షియల్ డేటా స్ట్రక్చర్ మనం కాల్ చేస్తున్నానా ఓకేనా ద లింక్ లిస్ట్ ఓవర్కమ్స్ ద ప్రాబ్లమ్స్ ఓకేనా ఇది ఏం చేస్తుంటే ఈ లింక్ లిస్ట్ ఏం చేస్తుంటే ఇట్ ఓవర్కమ్స్ ద ప్రాబ్లమ్స్ రేజ్డ్ విత్ అరేస్ ఓకేనా అరేస్ ఉన్న ప్రాబ్లమ్స్ ని ఓవర్కమ్ చేస్తుంది ఇట్ ఓవర్కమ్స్ ద ఇందాక మనం చెప్పుకున్నానా ఇట్ ఓవర్కమ్స్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ అరేస్ అంటే అరేస్ లో ఉన్న ప్రాబ్లమ్స్ ని ఓవర్కమ్ చేస్తున్నానా ఓకేనా ఇట్ కమ్స్ దీంట్లో ఉన్న ఇంకోటి ఏంటంటే దీంట్లో లింక్ లిస్ట్ ఈ లింక్ లిస్ట్ ఈచ్ నోడ్ పాయింట్స్ టు అదర్ నోడ్ అంటే ఒక నోడ్ దీని లింక్ లిస్ట్ ఉన్న ఎలిమెంట్స్ ఈచ్ నోడ్ అనేది ఇంకో నోడ్ పాయింట్ అవుట్ చేస్తుంది కాబట్టి మనం సెల్ఫ్ రెఫరెన్షియల్ డేటా ఇట్ ఓకేనా అండ్ ఇది ఏం చేస్తుంది లింక్ లిస్ట్ లో అది ఏం చేస్తుంది లింక్ లిస్ట్ ఓవర్కమ్స్ ద అరేస్ అంటే అరేస్ లో మనకి ఏమైతే ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేస్తాం వైల్ క్రియేటింగ్ డేటా ఇన్ అరేస్ ఓకేనా డేటా యూజ్ చేసుకుని మన అరేస్ లో డేటా యూజ్ చేసుకుని ఏమైతే ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేస్తామో ఆ ప్రాబ్లమ్స్ అన్ని మనం ఈ లింక్ లిస్ట్ లో ఏమైతే ప్రాబ్లమ్స్ మనకి ఈ డేటా అరేస్ యూజ్ చేసుకుని డేటా స్ట్రక్చర్స్ క్రియేట్ చేసినప్పుడు మనకి ఏమైతే ప్రాబ్లమ్స్ వస్తాయో ఆ ప్రాబ్లమ్స్ అన్ని బై క్రియేటింగ్ ఏ లింక్ లిస్ట్ ఈ లింక్ లిస్ట్ క్రియేట్ చేయడం వల్ల అరేస్ లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని మనం ఓవర్కమ్ చేస్తానన్నా అండ్ అరే ఇస్ స్టాటిక్ డేటా స్ట్రక్చర్ అరే అనేది మనకి ఏమవుతుందంటే స్టాటిక్ డేటా స్ట్రక్చర్ అంటే స్టాటిక్ ఇన్ ద సెన్స్ అరే ఇస్ స్టాటిక్ డేటా స్ట్రక్చర్ array is a static data structure array is a static data structure na అంటే స్టాటిక్ డేటా స్ట్రక్చర్ ఇన్ ద సెన్స్ వాట్ డస్ ద స్టాటిక్ ఎన్హాన్సెస్ ఈ స్టాటిక్ అనేది ఏ ఎన్హాన్స్ చేస్తుంది మనకి ఏం తెలియజేస్తుందంటే స్టాటిక్ ఇన్ ద సెన్స్ ఇట్ వాస్ ఏ కాన్స్టెంట్ అంటే ఇది ఇట్ వాస్ ఏ కాన్స్టెంట్ డేటా స్ట్రక్చర్ అని array is a static data structure and the size of the array must be known as a compiler and the static data structure కాబట్టి ఈ దీని యొక్క సైజ్ కంపైలర్ కి ఈజీగా ఐడెంటిఫై చేస్తుందన్న and the size of the array must be known to compiler అంటే array యొక్క సైజ్ కంపైలర్ కి ఐడెంటిఫై చేయగలదు ఓకేనా and array cannot grow and shrink దీంట్లో ఏంటంటే మనం array యొక్క డిసడ్వాంటేజ్ చెప్తున్నానా and array can't grow and shrink which ఓకేనా కాంట్ గ్రో అండ్ shrink అంటే we cannot increase the size of the array or decrease the size of the array ఓకేనా when we assign array once we have assigned the array మనం ఒక array కి ఒక ఇనిషియల్ డేటాని అసైన్ చేసాక మనం when we assign the array when we initialize the array when we initialize an array
ఓకేనా we can't ఓకేనా it is highly impossible to increase ఓకేనా when we assign an initialized array it is highly impossible to increase the size to increase the length of an array to increase the length of array highly impossible to increase the length of the array అంటే length of the array ని మనం ఇంక్రీజ్ చేయడానికి ఒకసారి array ని ఇనిషియలైజ్ చేస్తే highly impossible అనా ఓకే why because we have already initialized the array and there is no chance to shrink అంటే ఇక్కడ ఏం చెప్తారంటే grow and shrink అంటే which means once the size is allocated of array ఓకేనా మనం ఒకసారి ఒక array size ని allocate చేసాక we can store the exact ఓకే దాంట్లో ఒక స్టోర్ మన ఇఫ్ ఐ టేక్ n is equal to 5 a is equal to 5 అంటే array size నేను 5 తీసుకున్నాను ఈ array లో ఏం చేయగలను I can only assign 1 2 3 4 5 ఈ array లో నేను 5 ఎలిమెంట్స్ కోసమే అసైన్ చేయగలను I cannot exceed more than 5 ఎలిమెంట్స్ అంటే ఈ 5 కన్నా నేను ఎక్కువ ఎలిమెంట్స్ ని నా array size లో ఒకసారి array అనేది 5 తీసుకుంటే దానికి మించి నేను ఎక్కువ ఎలిమెంట్స్ ని array size లో నేను మెయింటైన్ చేయలేను ఇది ఒక డిసడ్వాంటేజ్ నా arrays వచ్చేసరికి ఓకేనా దీస్ ఆర్ ద ప్రాబ్లమ్స్ వీఆర్ ఫేసింగ్ వైల్ యూజింగ్ ది అరేస్ ఈ ప్రాబ్లమ్స్ అన్ని మనం అరేస్ యూజ్ చేయడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేస్తున్నాం టు ఆల్ దిస్ ప్రాబ్లమ్స్ ఆర్ వీఆర్ ఓవర్కమింగ్ త్రూ యూజింగ్ లింక్ లిస్ట్ ఈ ప్రాబ్లమ్స్ అన్ని మనం ఏంటి లింక్ లిస్ట్ యూజ్ చేసుకుని మనం ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఓవర్కమ్ చేస్తున్నానా ఓకేనా ఈ లింక్ లిస్ట్ యూజ్ చేసుకోవడం వల్ల వచ్చే యూజ్ వాట్ ఆఫ్ దోస్ యూజెస్ అంటే లింక్ లిస్ట్ ఇస్ డైనమిక్ డేటా స్ట్రక్చర్ అంటే ఇక్కడికి వస్తే మళ్ళీ ఏం మాట్లాడుకున్నాం అంటే లింక్ లిస్ట్ అనేది డైనమిక్ డేటా స్ట్రక్చర్ మాట్లాడుకున్నాం అంటే ఇవన్నీ ప్రాబ్లమ్స్ కూడా ఓకేనా ఎర్రర్స్ వస్తుంది ఇక్కడ ఇవన్నీ కూడా డిసడ్వాంటేజెస్ ఉన్నాయి డిసడ్వాంటేజెస్ అరేస్ ఈ రెండు కూడా డిసడ్వాంటేజెస్ అంటే అరేస్ స్టాటిక్ స్ట్రక్చర్ స్టాటిక్ అంటే కాన్స్టెంట్ డేటా స్ట్రక్చర్ ఓకేనా ఒకసారి డేటా అంటే కాన్స్టెంట్ గా ఉంటుంది when we initialize an array ఓకే ఒకసారి ఒక array ని ఇనిషియలైజ్ చేసాక it is highly impossible to increase the length of the array అంటే మనం ఒక్కసారి నా array ని ఇనిషియలైజ్ చేసాక దాంట్లోని ఆ డేటాని ఇనిషియలైజ్ చేయడం ఇది highly impossible అన్న why because I have already assigned the value of array నా array value ని అసైన్ చేశాను కాబట్టి నేను మళ్ళీ దాని array యొక్క లెంత్ ని ఇంక్రీజ్ చేయలేను ఓకేనా ఇది ఒక డిసడ్వాంటేజ్ ఓకేనా దీస్ ఆర్ ద డిసడ్వాంటేజ్ వైల్ యూజింగ్ దిస్ array యూజ్ చేయడం వల్ల మనకు వచ్చే డిసడ్వాంటేజ్ అన్న ఇప్పుడు మనం ఏంటంటే ఈ లింక్ లిస్ట్ ఈ ప్రాబ్లమ్స్ అన్ని మనం లింక్ లిస్ట్ లో ఓవర్కమ్ చేయొచ్చు ఎందుకు ఓవర్కమ్ చేయొచ్చు అంటే హౌ వి కెన్ ఓవర్కమ్ ఆల్ దిస్ ప్రాబ్లమ్స్ యూజింగ్ లింక్ లిస్ట్ ఈ లింక్ లిస్ట్ యూజ్ చేయడం వల్ల మనం ఈ ప్రాబ్లమ్స్ ఎలా ఓవర్కమ్ చేయగలమంటే ఏ లింక్ లిస్ట్ ఇస్ డైనమిక్ స్టాండర్డ్ డేటా స్ట్రక్చర్ ఓకే లింక్ లిస్ట్ అనేది డైనమిక్ డేటా స్ట్రక్చర్ అన్న అంటే ఏ లింక్ లిస్ట్ అనేది ఏ లింక్ లిస్ట్ ఇస్ డైనమిక్ డేటా స్ట్రక్చర్ ఓకేనా ఈ లింక్ లిస్ట్ అనేది డైనమిక్ డేటా స్ట్రక్చర్ అన్న ఓకే అండ్ it is a dynamic data structure a linked list is a dynamic data structure ma ante dynamic data structure means which we can extend the list for any number of nodes ante ikkada array lo if I assign a is equal to array a అనేది 5 ఇచ్చాను array size a అనేది 5 ఇచ్చాను I can only assign 1 2 3 4 5 in my array length నేను ఈ array లో ఈ 5 ఎలిమెంట్స్ మాత్రమే నేను అసైన్ చేయగలను మోర్ దెన్ దిస్ I cannot assign ఓకేనా ఎందుకంటే array size ని 5 వరకు ఇచ్చాను కాబట్టి ఈ 5 నుంచి నేను నా ఎలిమెంట్స్ ని నా డేటా స్ట్రక్చర్స్ లో ఇంక్లూడ్ చేసుకోలేను ఓకేనా వైల్ we are using this data structure ఓకేనా మరి డేటా స్ట్రక్చర్స్ లో మనం యూజ్ చేయడం వల్ల ఏంటంటే we can extend the list of any number of nodes ఓకేనా ఇక్కడ ఈ లింక్ లిస్ట్ యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే we can extend any number of nodes using linked list okay మనం ఈ లింక్ లిస్ట్ యూజ్ చేయడం వల్ల యూజింగ్ లింక్
లిస్ట్ ఈ లింక్ లిస్ట్ యూజ్ చేయడం వల్ల ఎనీ నెంబర్ ఆఫ్ లిస్ట్ ని మనం ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. సో దట్ వీ కెన్ ఎక్స్టెండ్ అంటే ఒకసారి నేను డేటా అసైన్ చేసి ఇన్స్టాల్ చేసాక మళ్ళీ నాకు ఈ నా డేటా సెర్చెస్ లో ఏదన్నా ఇంకా మోర్ వాల్యూస్ ఇన్సర్ట్ చేయాలనుకుంటే నేను ఇంకా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో లింక్ లిస్ట్ ఆర్ grow and shrink and we can grow and shrink means we can increase the size, we can increase the length in linked list. ఈ లింక్ లిస్ట్ లో మనం డేటా సైజ్ ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు, లెంత్ డేటా లెంత్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. వీ క్యాన్ ఇంక్రీజ్ ద డేటా లెంత్ ఇన్ లింక్ లిస్ట్ అంటే వీ క్యాన్ గ్రో అండ్ ష్రింక్. ఈ డేటా స్ట్రక్చర్స్ లో మనం ఓకేనా ఈ లింక్ లిస్ట్ అన్న వీ క్యాన్ ఇంక్రీజ్ ద సైజ్ లెంత్ ఆఫ్ సైజ్ యూజింగ్ లింక్ లిస్ట్. ఈ అరేస్ లో మనం ఒకసారి అరేని డేటాని ఇన్సర్ట్ చేశాక వన్స్ వీఆర్ ఇన్సర్టింగ్ డేటా ఈ సైజ్ ఇంపాసిబుల్ టు ఇంక్రీజ్ ఓకేనా, దాన్ని ఇంక్రీజ్ చేయడానికి ఇంపాసిబుల్ కాబట్టి వైల్ వీఆర్ యూజింగ్ లింక్ లిస్ట్. ఈ లింక్ లిస్ట్ యూజ్ చేసుకోవడం మనకు వచ్చే అడ్వాంటేజ్ అంటే వీ క్యాన్ ఇంక్రీజ్ ద లిస్ట్ లెంత్ ఆఫ్ ద in linked list once we have initialized the arrays. అంటే ఒకసారి మనం డేటా స్ట్రక్చర్స్ లో ఎప్పుడైతే మనం మన ప్రోగ్రామ్ లో ఎలిమెంట్స్ ని ఇన్స్టాల్ చేశాక ఫర్దర్ గా మనకి ఎలిమెంట్స్ నీడ్ అయితే ఇన్ ఫర్దర్ కేసు అంటే మనకి ఇంకా మన ప్రోగ్రామ్ లో ఈ ఎలిమెంట్స్ ఏదైనా ఇన్సర్ట్ చేసుకోవాలనుకుంటే మనకి లింక్ లిస్ట్ లో అయితే ఆ ఎర్రర్స్ ఉన్న ప్రాబ్లమ్స్ ని ఓవర్కమ్ చేయొచ్చునా. అంటే ఈ ప్రోగ్రామ్ ఇన్స్టాల్ చేసే కొద్దీ కూడా ఇఫ్ యూ నీడ్ మోర్ అంటే సపోజ్ కన్నా ఇఫ్ యూ బై ఏ బ్యాగ్ ఓకేనా, మనం ఒక బ్యాగ్ కొన్నానా, ఆ బ్యాగ్ కొన్నప్పుడు when we buy a bag it was only sufficient for మనకి ఓన్లీ మనం చిన్న బ్యాగ్ కొన్నాం, ఆ బ్యాగ్ ఇట్ వాట్ ఆఫ్ ద కెపాసిటీ ఆఫ్ ద బ్యాగ్ మీన్స్ ఇట్ ఓన్లీ సపోర్ట్స్ ఓన్లీ ఫ్యూ లగేజ్ అంటే దాంట్లో కొంత మాత్రం లగేజ్ మాత్రమే ఉంటుంది బికాస్ ఇట్ వాజ్ అ స్మాల్ బ్యాగ్. అంటే అరే కూడా ఇక్కడ స్మాల్ అరే ఏంటంటే ఇట్ వాజ్ ఆల్సో స్మాల్ ఆక్యుపేషన్ ఆఫ్ స్పేస్. అంటే అరే అనేది స్మాల్ ఆక్యుపేషన్ డేటా స్ట్రక్చర్ ని ఆక్యుపై చేస్తుంది. లింక్ లిస్ట్ ఇట్ వాజ్ స్టోర్స్ లాస్ట్ డేటా అంటే లింక్ లిస్ట్ మనం లాస్ట్ డేటాని స్టోర్ చేయడానికి మనం యూజ్ అవుతుంది. కాబట్టి వైల్ ఈ లింక్ లిస్ట్ లో మనం అంటే ఎప్పుడైతే అరే మనం డేటా స్టోర్ చేస్తాం ఈ అరేలో మనకి ఏం ఎన్హాన్స్ చేస్తుందంటే ఓన్లీ వీ కెన్ ఎన్హాన్స్ సచ్ లెవెల్ ఆఫ్ డేటా అంటే కొంత లెవెల్ ఆఫ్ డేటాని మనం అసైన్ చేసాక మళ్ళీ దాన్ని అరేని సైజ్ ఇంక్రీజ్ చేయడానికి మనకు పాసిబిలిటీ అవుతుంది. వైల్ వీఆర్ యూజింగ్ ఏ లింక్ లిస్ట్. మన లింక్ లిస్ట్ వచ్చేసరికి మనం యాజ్ పర్ ద ఇనిషియలైజ్ ప్రోగ్రామ్ ఓకేనా, మన ఈ లింక్ లిస్ట్ యూజ్ చేసుకోవడం వల్ల మన ప్రోగ్రామ్ ని సైజ్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ ఓకేనా, మన ప్రోగ్రామ్ ఇనిషియలైజేషన్ అయ్యే కొద్దీ మనకి ఎప్పుడైనా ఈ మిడిల్ ఆఫ్ ద ప్రోగ్రామ్ ఓకే మనకి ఈ మిడిల్ ఆఫ్ ద ప్రోగ్రామ్ లో మనకి యాజ్ పర్ ద నెసిటీ మనకి ఈ నెసిటీ ఏదైనా ఉంటే ఆ నెసిటీ యాజ్ పర్ ద నోడ్ ఆ నెసిటీ ప్రకారం మనం ఈ లెంత్ ఆఫ్ ద లెంత్ ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు ఓకేనా. ఇది ఈ టూ ప్రాబ్లమ్స్ మనం అరేస్ కి దీనికి ఉన్నదంటే అరే వచ్చేసరికి స్టాటిక్ నానా వాట్ ఆఫ్ ద అరే మీన్స్ ఇట్ వాజ్ స్టాటిక్ ఓకేనా, అది కాన్స్టెంట్ వేరియబుల్ ఓకేనా. అంటే దాంట్లో వాట్ వాజ్ ద డేటా దట్ వాజ్ స్టోర్డ్ ఇన్ అరే వాజ్ కాన్స్టెంట్ ఓకేనా. అరేలో మనం ఏమైతే డేటాని స్టోర్ చేస్తామో అది కాన్స్టెంట్ గా ఉంటుంది ఓకే. వైల్ వీఆర్ వాట్ వాజ్ అసైనింగ్ ద లింక్ లిస్ట్ డేటా విత్ లింక్ లిస్ట్ డేటా అనేది డైనమిక్ డేటా అన్న వాట్ వాజ్ ద డేటా వీఆర్ స్టోరింగ్ వీఆర్ అసైనింగ్ ఇన్ ద లింక్ లిస్ట్. మన డేటా స్ట్రక్చర్స్ లో లింక్ లిస్ట్ ని ఏదైతే మన డేటా అసైన్ చేస్తామో అదంతా కూడా డైనమిక్ గా ఉంటుంది ఓకేనా. వీ కెన్ ఎక్స్టెండ్ ఎనీ నెంబర్ ఆఫ్ నోట్స్ అంటే మనం ఎనీ నెంబర్ ఆఫ్ నోట్స్ ని మనం ఈ లింక్ లిస్ట్ ద్వారా మనం యూజ్ చేసుకోవచ్చు. అంటే అరేలో మనం ఒక్కసారి అసైన్ చేసేసాక దాని లెంత్ ని ఇంక్రీజ్ చేసుకోలేము కాబట్టి మనం అరేని మళ్ళీ ఇంక్రీజ్ నోట్స్ ని ఎక్స్టెండ్ చేయలేం. ఇక్కడ యూజింగ్ లింక్స్ ఈ లింక్స్ యూజ్ చేసుకుంటే మనం నోట్స్ ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు ఓకే. దీస్ వర్ ద అడ్వాంటేజ్ హౌ వీఆర్ యూజింగ్ లింక్ లిస్ట్. ఈ లింక్ లిస్ట్ యూజ్ చేయడం వల్ల మనకు వచ్చే అడ్వాంటేజ్ ఓకేనా. అండ్ ఈ ఆ లింక్ లిస్ట్ ఇస్ డైనమిక్ డేటా స్ట్రక్చర్ విచ్ వీ కెన్ ఎక్స్టెండ్ ఓకేనా. దేనిలో మనకి లింక్ లిస్ట్ లో మనకి సెవెరల్ టైప్స్ ఆఫ్ లింక్ లిస్ట్ ఉన్నాయన్నా we have several types of linked list. మనకి ఈ several types of linked list ఉన్నాయి. there are several types of linked list are available. మనకి several types of linked list available ఉన్నాయన్నా అవి ఏంటంటే మనకి several types of linked list ఉన్నాయి. సింగిల్ లింక్ లిస్ట్ డబుల్ లింక్ లిస్ట్ ఓకే. ఫస్ట్ వన్ వచ్చేసరికి సింగిల్ లింక్ లిస్ట్ డబుల్ లింక్ లిస్ట్ థర్డ్ వన్ వచ్చేసరికి సర్క్యులర్ లింక్ లిస్ట్
అండ్ ఫోర్త్ వన్ వచ్చేసరికి ఓకేనా హెడ్ లింక్ లిస్ట్ ఓకేనా హెడ్ handling list based on this classification of the data we are assigning మన డేటా అసైన్ తీసుకున్న దాన్ని బట్టి మనకి 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లింక్ లిస్ట్ లో ఉన్నాయన్న ఆ 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లింక్ లిస్ట్ లో ఫస్ట్ వన్ వచ్చేసరికి సింగిల్ లింక్ లిస్ట్ సెకండ్ వన్ వచ్చేసరికి డబుల్ లింక్ లిస్ట్ థర్డ్ వన్ వచ్చేసరికి సర్కిల్ లింక్ లిస్ట్ ఫోర్త్ వన్ వచ్చేసరికి హెడ్ లింక్ లిస్ట్ అయింది ఓకేనా ఈ 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లింక్ లిస్ట్ ఉన్నాయన్న ఈ 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లింక్ లిస్ట్ హౌ దే ఆర్ పెర్ఫార్మింగ్ యూజింగ్ డేటా స్ట్రక్చర్స్ ఈ డేటా స్ట్రక్చర్స్ యూజ్ చేసి ఇవి ఎలా పెర్ఫార్మ్ చేస్తున్నాయి హౌ దే ఆర్ వర్కింగ్ ఓకేనా ఇవి ఎలా వర్క్ చేస్తున్నాయి ఓకేనా మనం ఎలా తీసుకోవచ్చు అండ్ హౌ వీఆర్ అసైనింగ్ ద డేటా హౌ వీఆర్ ఇనిషియలైజింగ్ ద డేటా అంటే ఈ డేటాని మనం లింక్ లిస్ట్ లో ఎలా అసైన్ చేస్తున్నాం ఓకేనా హౌ దే ఆర్ పెర్ఫార్మింగ్ ఇవి ఎలా ఉన్నాయి అండ్ హౌ దిస్ ఆర్ పెర్ఫార్మింగ్ అంటే ఎలా వర్కింగ్ పెర్ఫార్మ్ చేస్తా అనేది మన నెక్స్ట్ క్లాస్ లో బై కమింగ్ టు యువర్ మండే క్లాస్ అండ్ మండే క్లాస్ లో మనం చూసుకోవచ్చు విత్ దిస్ ఐఎమ్ కన్క్లూడింగ్ మై డేటా స్ట్రక్చర్స్ ఈ రోజు డేటా స్ట్రక్చర్స్ ఈ క్లాస్ లో ఇక్కడతోనే కంక్లూడ్ చేస్తున్నానా మన రిమైనింగ్ క్లాస్ మండే చూసుకుందామా దట్స్ ఇట్ ఫర్ టుడే క్లాస్ హోప్ యు అండర్స్టాండ్ వెల్ థ్యాంక్ యూ మా